ఇదిగో అమ్మాయి. శ్యామ. శ్యామో దోమో నాకెందుకు? ఈ చీర కొత్త కోడల కోసం తెచ్చినారట. నిన్ను కట్టుకోమని పెద్ద కోడలు కూడా చెప్పినారు. అందా తీసుకో. నక్కతోక తొక్కి వచ్చినట్టు కొన్నావు. అందుకే అందరు బొమ్మ కట్టుకోవాల్సిన చీర నీ పాలు పడినది. ఏంటి చేస్తాం, కట్టుకో. పాపం అఖిల్ బాబు గారి అమ్మగారు ఎంతో ముచ్చటపడి ఈ చీర తన కోడలి కోసం కొన్నారు. కానీ నేనే ఇంటి కోడలిగా ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. ఎలా కట్టుకోవాలి ఇది? పెళ్లిలో అంటే అమ్మ కట్టింది, ఇప్పుడు ఎవరు కడతారు? ఎక్స్క్యూజ్ మీ, సారీ. చీర మార్చుకోబోతున్నావా? కానీ కానీ ఏమండి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. పర్లేదు చెప్పండి. సారీ. సారీ ఏంటండి? అంటే అదే చిన్న వదిన అన్న మాటలకి నీకు బాధ కలిగి ఉంటుంది కదా, అందుకే సారీ చెప్తున్నాను. వదిన అలా కటువుగా మాట్లాడింది నీ మీద కోపంతో కాదు, మా అమ్మని బాధ పెట్టి నిన్ను కోడలుగా తీసుకొచ్చాను అన్న ఫీలింగ్తో వదిన అలా మాట్లాడింది. పర్లేదండి, మనసుకి బాధ కలిగినప్పుడు ఒక మాట అంటే తప్పేముంది? పెద్దవాళ్ళు అలా వాళ్ళు ఒక మాట అన్నా కూడా నేనేం బాధపడను. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా అన్నారో అర్థం చేసుకుంటాను. ఎదుటి వాళ్ళ కోపాన్ని ద్వేషాన్ని కూడా అర్థం చేసుకుని సర్దుకుపోగల ఓర్పు ఉండడం గ్రేట్, రియలీ గ్రేట్. ఓకే, క్యారీ ఆన్. ఏదైనా కావాలంటే మొమ్మాట పడుకుని అడుగు. అలాగేనండి. శ్యామా, రండి. రండి కాదు, అక్క అను. అఖిల్ బాబు వచ్చినట్టున్నాడు. ఐశ్వర్య గారు అన్న మాటలకి బాధపడద్దు అని చెప్పడానికి వచ్చారు. అనుకున్నాను, ఎదుటి వాళ్ల మనసు ఏమాత్రం కష్టపడ్డా అఖిల్ బాబు తట్టుకోలేడు. ఏంటి ఇంకా చీర కట్టుకోలేదా? అంటే అది చీర కట్టుకోవడం వచ్చా? వచ్చండి, అమ్మ అన్నీ నేర్పింది. తెలుసులే, ఊరికే అడిగాను, ఏమనుకోవద్దు. అన్ని చీరలు వేరు, ఈ చీర వేరు. కాబోయే కోడల కోసం మన అత్తగారు ప్రత్యేకంగా తీసుకున్న చీరిది. ఈ చీర కట్టడం అందరికీ రాదు. ఈసారికి నేను కడతాను, పద. అత్తింటి చీరలో కొత్త కొడలు చాలా బాగుంది. నిజానికి ఈ చీర కొత్త కోడలికి తనే స్వయంగా ఇవ్వాలని అత్తయ్య గారు ఏరి కోరి కొన్నారు. కానీ తన చేత్తో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అత్తయ్య గారి మాటల్ని విని ఆవిడ ప్రవర్తన చూసి అనవసరంగా ఆవిడ్ని అపార్థం చేసుకోవద్దు. ఇలాంటి అత్తగారు అందరికీ దొరకరు. నూటికో కోటికో ఒక్కళ్ళుంటారు ఇలాంటి వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మన అత్తయ్య గారు దేవత.
కోడల్ని కూతురి కంటే ప్రేమగా చేసుకునే గొప్ప మనసు ఆవిడది. అఖిల్ అంటే ఆవిడకి ప్రాణం. అఖిల్ భార్యని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి అనుకునే మనస్తత్వం ఆవిడది. కాకపోతే రాబోయే కొత్త కోడలి గురించి ఆవిడ చాలా కలలు కనడం వల్ల అనుకోని పరిస్థితుల్లో నువ్వు కోడలుగా రావడం వల్ల ఆవిడిలా ప్రవర్తిస్తున్నారంతే. అత్తయ్య గారిని మాత్రం నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయ్యో, అలా ఎందుకు అర్థం చేసుకుంటానండి? అయినా ఇలా ప్రవర్తించడంలో ఆవిడ తప్పేముంది? పాపం, ఆవిడ మనసుని కష్టపెట్టింది, ఆవిడిలా ప్రవర్తించేలా చేసింది నేనే కదండి. నా వల్ల బాధపడుతున్న మనిషిని నేను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? తప్పకుండా అర్థం చేసుకుంటాను. చూసావా వదినా, చూసావా? చేసింది చాలదన్నట్టు అదేదో ఘనకార్యమైనట్టు ఎలా పేపర్లో వేయించాడో చూసావా? ఆ శ్యామ మా ఇంటి కోడలు అనే విషయం ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఛ! బాధపడకొదినా. పేపర్లో పడినంత మాత్రాన ఆ శ్యామ మీ కోడలైపోతుందా ఏంటి? దాని పీడ ఎలా వదిలించుకోవాలో అలా వదిలించుకుందాం. అది అంత తేలిక కాదొదినా. అంత కష్టం కూడా కాదొదినా. గ్రహదోషం పోవడం కోసం పచ్చని అరటి చెట్టుతో పెళ్లి చేసినట్టుగా అఖిల్ బాబు గ్రహదోషం పోవడం కోసం నల్లతుమ్మ చెట్టుతో పెళ్లి చేసాం అనుకుందాం. అంత మాత్రాన ఆ చెట్టొచ్చి ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లోనే తిష్టేసుకుని కూర్చోదు కదా. ఇప్పుడు శ్యామ కూడా అంతే. ఈ ఇంట్లో తిష్టేసుకుని పర్మనెంట్గా ఏమీ ఉండదు. 4 నోట్ల కట్టలు మన అఖిల్ బాబుకి దిష్టి తీసి శ్యామ మొహాను కొడితే చచ్చినట్టు అదే విడాకులు ఇచ్చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకుదినా. నువ్వనుకున్నట్టు వీలైనంత తొందరగా ఆ శ్యామాని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే బాధ్యత నాది, సరేనా? అత్తయ్య, కొంప మునిగిందత్తయ్య. ఏమైంది? కొత్త కోడలితో బృందావన పూజ చేయించడం మన ఆచారం కదా. ఆ బృందావన పూజ కోసం ముత్తైదువులందరూ వచ్చేశారు. కొత్త కోడలు ఎక్కడా ఎక్కడా అని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఛ! తప్పు చేశాం ఐశ్వర్య, తప్పు చేశాం. బృందావన పూజా కార్యక్రమం లేదనే విషయాన్ని మన చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్పుండాల్సింది. ఆ ఆలోచనే రాలేదు. ఎలా వస్తుందత్తయ్య? శ్యామ ఈ ఇంటి కోడలుగా వచ్చింది అనగానే మెదడు మొద్దు బారిపోయింది. ఇంకా అటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సర్లే, బృందావన పూజ లేదు, వెళ్ళిపోండి అని చెప్పి వచ్చిన చుట్టాలందరికీ చెప్పి పంపించు. పూజ ఎందుకు లేదు అని అడిగితే ఏం చెప్పాలత్తయ్య? కొత్త కోడల్ని చూశాక బృందావన పూజ చెయ్యాలి అన్న కోరిక చచ్చిపోయింది అని చెప్పు. అలా చెప్తే బాగోదేమో అత్తయ్య. నలుగురిలో మన పరువు పోతుందేమో అని మామయ్య గారు ఫీల్ అవుతారేమో అత్తయ్య. వైదేహి ఐశ్వర్యలతో సమానంగా శ్యామ కూడా ఉండాలి.
పరువు పరువు అంటూ ఆ బరువును తెచ్చి నా నెత్తిన పెట్టారు మీ మావయ్య. ఛ! బాధపడకుదినా, బాధపడకు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రస్తుతం మీ పరువు అనేది ముళ్ళ మీద పడ్డ గుడ్డ లాంటిది. అంటే గుడ్డ చిరక్కుండా మెల్లగా ముళ్ళ మించి తీసుకోవాలి. తొందరలో ఎలాగూ శ్యామకి మంగళం పాడి ఈ ఇంట్లోంచి పంపించేస్తున్నాం కదా. ఈ 4 రోజుల్లో నువ్వు నలుగురిలో చులకనవడం ఎందుకు? నలుగురు మీ గురించి 4 రకాలుగా మాట్లాడుకోవడం ఎందుకు? నలుగురిలో పరువు పోయిందని చెప్పి అన్నయ్య గారు బాధపడ్డం ఎందుకు? ఎలాగూ ముత్తైదువులు వచ్చారు కాబట్టి ఆ బృందావన పూజతో కానిచ్చేద్దాం. ఆ తర్వాత మనం చెయ్యాల్సింది చేద్దాం. సరే, మీ ఇష్టం. ఆ ఏర్పాట్లేవో మీరే చూసుకోండి. ఏర్పాట్ల సంగతి మేం చూసుకుంటాం లేవుదినా. నువ్వు మాత్రం అత్తగారి హోదాలో అక్కడ నిలబడితే చాలు. అత్తగారు పక్కన లేకుండా కొత్త కోడలు బృందావన పూజ చేస్తే ముత్తైదువులు మూతి తిప్పుకుంటూ 30 రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవకాశం నువ్వు వాళ్ళకివ్వడం ఎందుకు? సర్లే, నేను కూడా అక్కడే ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది చీర. కానీ ఇంత కాస్ట్లీ చీర నువ్వు కట్టుకోవడమే అస్సలు బాలేదు. ఈ ఇంటి ఆచారం ప్రకారం కొత్త కోడలికి అత్తింటి వాళ్ళు చీర ఇవ్వాలంట. ఆ చీరే ఇది. అంతేలే, ఎవరో ఇస్తే తప్ప మంచి చీర కట్టుకునే అదృష్టం నీ మొహానికి ఎక్కడుంది? తంతే బూరెల బుట్టలో పడ్డట్టు కోటీశ్వరుల ఇంటికి కోడలివయ్యా. నువ్వు బూరెల బుట్టలో పడ్డావు సరే, కానీ నన్నెందుకు గోతిలో పడేయాలని చూసావు? నేనేం చేశాను? ఏం చేసావా? ఇందాక పాట పాడిన విషయం మర్చిపోయావా? ఓ అదా, నిద్ర లేవగానే అనుకోకుండా కన్నయ్య విగ్రహం కనపడితే అలా అలా తన్మయత్వంలో పాడేశాను అంటావు, అంతేగా? ఇప్పుడైతే నాకు ఈ సమాధానం చెప్పావు, ఓకే. ఒకవేళ వాళ్ళందరూ ఆ పాట విని అచ్చం రూపారాణిలా పాడావేంటి అని అడిగితే ఏం చెప్పేదానివి? రూపారాణికి నేనే పాడాను, అది ఊరికే పెదాలు కదిలిస్తుంది అని చెప్పేదానివి, అంతేగా? చచ్చా, అలా ఎందుకు చెప్తాను రూపారాణి? ఏమో, ఎవరికి తెలుసు. తన్మయత్వంలో చెప్పేసినా చెప్పేస్తావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను మమ్మీ వచ్చి అవుట్ హౌస్లో ఉండడం ఎంత మంచిదైందో.
పాట వినపడగానే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చి గండం నుంచి బయటపడ్డాం. లేకపోతేనా నా బండారం మొత్తం బయటపడేది. ఇంకెప్పుడు అలా జరగదు రూపారాణి. ఏమో, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. అసలు నిన్ను నమ్మబుద్ధి కావట్లేదు. అలా అనకు రూపారాణి. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. ఏం జాగ్రత్తగా ఉంటావో ఏంటో. తేడా వచ్చిందంటే కొంప మునుగుతుంది. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండడం ఏంటి? తేడా రావటం ఏంటి? కొంపలు మునగడం ఏంటి? అసలు శ్యామాని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఏ విషయంలో నమ్మలేకపోతున్నావు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అదేనండి, నా గురించే మాట్లాడుకుంటున్నాం. నీ గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంత పెద్ద ఇంట్లో ఇంత గొప్ప మనుషుల మధ్య నేను సరిగా ఉండగలనా అని తనకి నా మీద నమ్మకం కలగట్లేదు. ఏమాత్రం తేడా వచ్చినా కొంప మునుగుతుంది అంటుంది రూపారాణి. నా గురించి నువ్వెందుకు దిగులు పడతావు అని నేను జాగ్రత్తగానే ఉంటానని చెప్పి రూపారాణికి చెప్తున్నాను నేను. అంతే కదా రూపారాణి? అంతే అంతే. శ్యామ చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో మేనేజ్ చేసి అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. పైకి అమాయకురాల్లా కనిపించినా చాలా ముదురులా ఉంది ఈ శ్యామ. వీలైనంత తొందరగా దీన్ని వదిలించుకోవటం మంచిదేమో. ఏంటండి అలా చూస్తున్నారు?